హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇట్లా కుట్టిన బ్లౌజ్కి హ్యాండ్స్కి హ్యాంగింగ్స్ అనేది ఎలా ఈజీగా వేసుకోవచ్చో మనం ఇంట్లోనే చూసేయండి ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. ఇక్కడ చూసారు కదా, నేను శారీకి సరిపోయే బ్లౌజ్కి సరిపోయేవన్నీ కలర్స్, ఒక చిన్న చిన్న వైట్ పూసలు, ఇవి వచ్చేసి హ్యాంగింగ్ బీడ్స్ అనమాట. ఇక్కడ చూసారు కదా, బ్లౌజ్ హ్యాండ్కి కట్ వర్క్ వచ్చింది. అందుకే మనం హ్యాంగింగ్స్ అనేవి కొంచెం కిందికి పైకి కూడా వస్తాయండి. ఇక్కడ ఫస్ట్ లాస్ట్కి నేను ఒక సూది క్లాత్ నుంచి కింది నుంచి పైకి తీసాను. తర్వాత ఒక వైట్ కలర్ పూస, తర్వాత ఈ బీడ్స్ ఎక్కించాను, మళ్ళీ ఇంకొక వైట్ కలర్ పూస అనమాట. అలా మొత్తం దారానికి ఎక్కించిన తర్వాత వీడియోలో చూపించినట్టుగా ఈ లాస్ట్ మనం వైట్ కలర్ పూస ఎక్కించాం కదా, అది వదిలేసి మిగతా దాంట్లో నుంచి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా దాంట్లో నుంచి సూది అనేది ఆ పూసల నుంచి బయటికి తీసి ఆ కిందికి క్లాత్ కిందికి కుచ్చేయాలన్నమాట. కింది నుంచి సూది గుంజేసామంటే మన హ్యాంగింగ్స్ అనేటివి ఈజీగా రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో హ్యాంగింగ్ అనేది. ఇక్కడ బ్యాక్ సైడ్ అనేది కొంచెం ముడి వేసుకున్నట్టయితే ఇవి ఊడిపోకుండా ఉంటాయండి, గట్టిగా ఉంటాయన్నమాట. ఇక్కడ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ చూడండి, ఇంకొకసారి చూపిస్తాను. దారాన్ని బట్టకి కింది నుంచి తీసుకొని ఒక వైట్ కలర్ పూస, మనం తీసుకున్న బీడ్స్, మళ్ళీ వైట్ కలర్ పూస ఎక్కించుకోవాలి ఆ సూదికి. ఇలా దారానికి ఎక్కించుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టుగా ఈ వైట్ కలర్ పూసని వదిలేసి మళ్ళీ రివర్స్ మనం తీసుకున్న ఆ బీడ్స్ నుంచే సూదిని తీయాలన్నమాట. వీడియోలో చూపించినట్టుగా మీరు చెప్పిన దానికంటే చూసిందే ఈజీగా అర్థమవుతుంది. ఇలా తీసేసిన తర్వాత మళ్ళీ క్లాత్ కిందికి సూది కుచ్చేసేయాలి. దారాన్ని లాగినట్లయితే మన హ్యాంగింగ్స్ అనేటివి రెడీ అయిపోతాయి. చాలా సింపుల్ అండి. ఇవి వచ్చేసి నాకు మ్యాక్సిమం ఒక తులం అయితే సరిపోతుందండి ఈ బీడ్స్కి, బ్లౌజ్కి అనేది. మనం ఫస్టే ఇది కట్ వర్క్ కాబట్టి మార్క్ చేసుకోలేదు. మామూలుగా స్ట్రైట్ అయితే మనం బ్లౌజ్కి అన్నీ హాఫ్ ఇంచ్ కన్నా 1 ఇంచ్ కన్నా మనం మార్క్ చేసేసుకొని కుట్టినట్లయితే ఈజీగా 15 మినిట్స్లో అయిపోతుందండి. ఈ బయట కుట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అట్లాగే ఇవి 15 రూపాయల్లో కంప్లీట్ అవుతుందండి. ఇది తులం వచ్చేసి బీడ్స్ వచ్చేసి 10 రూపాయలు. చాలా ఇవి పూసలు అనేటివి కూడా 10 రూపీసేనండి, కానీ తులానికి చాలా వస్తాయి, చాలా మిగిలిపోతాయి అన్నమాట ఈ బీడ్స్ అనేటివి. మ్యాక్సిమం 15 రూపీస్లో మన బ్లౌజ్ హ్యాంగింగ్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా ఈజీగా ఇంట్లోనే మనకు నచ్చినట్టుగా హ్యాంగింగ్స్ అనేటివి ఈజీగా కుట్టేసుకోవచ్చు. అది కూడా తక్కువ టైంలో, తక్కువ కాస్ట్లో. చూడండి, బ్లౌజ్ మొత్తం రెడీ అయ్యాక ఎలా ఉందో చూపిస్తాను. ఇలా 2 హ్యాండ్స్కి మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి ఎలా వచ్చేసిందో. చూడండి ఎంత బాగా కనిపిస్తాయి హ్యాంగింగ్స్ అనేటివి. ఉత్త బ్లౌజ్ వేసుకున్న దానికంటే హ్యాంగింగ్స్ వేసుకుంటే చాలా బాగున్నాయండి. ఇప్పుడు ట్రెండ్లో ఉంది కూడా. ఇప్పుడు ఈజీగా ఇంట్లోనే ఈ హ్యాంగింగ్స్ అనేటివి ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట, తక్కువ కాస్ట్లో. అది కూడా ఇక్కడ నేను మిగిలిన బీడ్స్ని ఇలా బ్యాక్ సైడ్ థ్రెడ్, మనం బ్లౌజ్కి బ్యాక్ సైడ్ కట్టుకుంటాం కదండి నాడలు, వాటికి కూడా కుట్టేసుకున్నాను అనమాట. చూడండి, ఇది ఫ్రంట్ సైడ్ బ్లౌజ్ అనమాట. ఇక్కడ చూడండి ఎంత బాగా అనిపిస్తాయి హ్యాంగింగ్స్ అనేటివి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట. ఇలా నేను మిగిలిన వాటిని ఇక్కడ బ్యాక్ సైడ్, బ్లౌజ్కి బ్యాక్ సైడ్ డోరీస్ కట్టుకుంటాం కదండి, వాటికి కూడా వేసేసాను. ఇలా మనం శారీకి కొంగులకు కూడా వేసేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. చాలా సింపుల్గా ఉంటాయి అనమాట. హెవీ లుక్ వస్తుంది, గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.